హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ నమస్కారం. మనం ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా పెన్షన్ పొందాలనుకునే వారికి సీఎం రేవంత్ రెడ్డి గారు మంచి శుభార్తని తీసుకువచ్చారు. అది ఏంటంటే, కొత్తవారు ఎంతమంది అర్హులు ఉన్నారు, కావాల్సిన పత్రాలు ఏంటి, అదేవిధంగా ఎప్పటి నుంచి ఇస్తున్నారు, అర్హులైన వారు ఏం చేయాలి అనే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలియజేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోని స్కిప్ చేయడం ద్వారా పూర్తి సమాచారం తెలుసుకోలేకపోతారు. అయితే మనం ఈ వీడియోలో కొత్తవారు ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అదేవిధంగా పెన్షన్లు ఎప్పటి నుంచి పొందుతారని పూర్తి ఇన్ఫర్మేషన్ ఛానల్ తెలియజేసుకుందాం. ఆసరా పెన్షన్ 2025 రూపాయలు, 2025 రూపాయలు, 616 కొత్త వారికి అవకాశం సీఎం. ఎవరైనా ఛానల్ని మొట్టమొదటి చూసినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. తద్వారా గవర్నమెంట్ వెలువడే ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. ఇలాంటి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఈ యూట్యూబ్ ఛానల్లో మీకు అందిస్తాను. ఈ ఇన్ఫర్మేషన్ను నేను 2 నుంచి 3 న్యూస్ పేపర్లు చదివి అదేవిధంగా సంబంధిత అధికారులను సంప్రదించి మీకు అందిస్తున్నాను. ఇక ఆలస్యం చేయకుండా వీడియోకి వెళ్ళినట్టయితే, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలలో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పెన్షన్లు పెంచుతామనేది చెప్పింది. అదేవిధంగా కొత్త వారికి కూడా అవకాశం కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తవుతున్నా ఈ పెన్షన్లపై అయితే ఊసలేదు. కొన్ని నెలల కిందట కూడా మందకృష్ణ మాది గారు కూడా ఈ పెన్షన్లు పెంచుతామని ధర్నా చేయడం జరిగింది. దాని కారణంగా ప్రభుత్వం దిగొచ్చి పెన్షన్లు పెంచుతామని చెప్పింది, కానీ పెన్షన్లు పెంచలేదు. తద్వారా ప్రభుత్వం పెన్షన్లు పెంచే యోచనలో అయితే ఉందని సీఎం రేవంత్ రెడ్డి గారు కలెక్టర్తో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పెన్షన్లను 2016 రూపాయలను 416 రూపాయలుగా, 416 రూపాయలను 610 రూపాయలుగా ఈ డబ్బులను పెంచితే ఎంత బడ్జెట్ కేటాయించాలి అనే పూర్తి సమాచారం అయితే అందించాలని సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ సమావేశంలో కలెక్టర్లకు అయితే ఆదేశాలను జారీ చేశారు. అయితే ఎట్టకేలకు ఈ పెన్షన్లు పెంచే యోచనలు అయితే ప్రభుత్వం ఉందని తెలియజేస్తున్నాడు అనుకోవచ్చు. ఈ పెన్షన్లు ఈ సంవత్సరం నుంచి అయితే, కొత్త సంవత్సరం నుంచి అయితే పెన్షన్లు పెంచే ప్రభుత్వం యోచనలు అయితే ఉంది. అదేవిధంగా ఈ కొత్త వారికి కూడా పెన్షన్ పొందేదానికి అవకాశం కల్పించాలని ప్రభుత్వం అయితే అప్డేట్ తీసుకువచ్చింది. మొన్న జరిగిన కలెక్టర్ సమావేశంలో ఈ కొత్త వారు కూడా గుర్తించారు. దాదాపుగా 6 లక్షల మంది కొత్త వారిని గుర్తించారు. వీరికి కూడా ఈ పెన్షన్లు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం అప్డేట్ అనేది తీసుకువచ్చింది. దాదాపుగా ఈ అర్హులను ఉన్నారని తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఈ కొత్త వారికి అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని ప్రభుత్వం తెలియజేస్తుంది. ఈ ఫిబ్రవరి నుండి అర్హులను గుర్తించి ఈ పెన్షన్లను అందిస్తారు. అదేవిధంగా ఈ కొత్త విధానంలో కూడా ఈ పెన్షన్ పంపిణీ చేస్తామని ప్రభుత్వం అప్డేట్ తీసుకువచ్చింది. అదేంటంటే, ఇదివరకు ఫింగర్ ప్రింట్ ద్వారా అయితే డబ్బులు అందించేవారు. ఇప్పటి నుంచి ఫేస్ రికగ్నిషన్ అనే యాప్ ద్వారా ఫేస్ని స్కాన్ చేసి డబ్బులను అయితే నేరుగా అందించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంటుంది. ఎందుకంటే ఈ దొంగ అంటే తప్పు విధానంగా పెన్షన్ పొందకుండా నిజమే అర్హులను మాత్రమే గుర్తించి ఈ ఫేస్ స్కాన్ చేయడం ద్వారా డబ్బులను నేరుగా వాళ్ళకి అకౌంట్ జమ చేస్తామని చెప్తున్నారు. ఈ ఫింగర్ ప్రింట్ ద్వారా నెట్వర్క్ సరిగ్గా లేకపోవడం వారి కారణాల దృష్ట్యా ఈ ఫేస్ రికగ్నిషన్ యాప్ని తీసుకొచ్చింది ప్రభుత్వం. ఫేస్ స్కాన్ చేసి డబ్బులు నేరుగా వాళ్ళ చేతికి అందిస్తామని ప్రభుత్వం చెబుతుంది. కొత్తవారు పెన్షన్ పొందాలంటే అకౌంట్ రన్నింగ్లో ఉంది చూసుకోండి. అదేవిధంగా ఫోన్ నెంబర్ లింక్ కూడా చూసుకోండి. పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్న పర్లేదు, కొత్త వారికి అప్లై చేసుకోవట్టు. ఇలాంటి పెన్షన్ల గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీ పోస్ట్ ఆఫీస్ అధికారిని సంప్రదించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. అదేవిధంగా ఇలాంటి మరింత గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి.